కథ పరంగా కాదు, టోన్ పరంగా, లేదా ఇది ఇప్పటి వరకు రాలేదంటారా? అంటే అవన్నీ గ్రేట్ ఫిల్మ్స్ అండి మీరు చెప్పినవన్నీ. ఇది కూడా వన్ ఆఫ్ ద గ్రేట్ ఫిల్మ్ లో ఉండాలని చేసిన ప్రయత్నం అండి. ఇది సూపర్ సూపర్ అండి. కొంచెం ఎక్స్పెరిమెంటల్ గా చేసాం, బట్ ఆడియన్స్ ఖచ్చితంగా నచ్చుతుందండి డెఫినెట్ గా. అంటే అప్రోచ్ కొంచెం కొత్తగా ఉంటుందండి, హీరో క్యారెక్టరైజేషన్ కానీ ఎమోషన్స్ కానీ. అందులోనూ మన తెలుగు సినిమా ఆడియన్స్ బెస్ట్ ఆడియన్స్ అండి ప్రపంచంలో. అసలు సినిమా చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది అంటే వెంటనే బాగా ఆదరించేస్తారు. అందుకనే కదా ఇక్కడి నుంచి మన ఆస్కర్ వరకు వెళ్ళిపోయాం మనం. అందుకని డెఫినెట్లీ ఈ మూవీ కూడా ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మా ప్రొడ్యూసర్ గారు, సార్ మీరు తెలియని వాళ్ళు లేరు ఇండస్ట్రీలో అని చెప్పారు ఇందాకే మాకు భాను గారు. సో మీతో అందరికీ అనుబంధం ఉంది, కాకపోతే ఇప్పుడు మీరు కూడా ఈ ప్రొడక్షన్ లోకి దిగారు. సో ఈ థాట్ ఎలా వచ్చింది, ఈ కథని ఎందుకు అంగీకరించారు మీరు? భాను గారు ఒక కథ చెప్పారండి, అప్పటికే చాలా కథలు విన్నాను, కానీ భాను గారిది వినని కథగా అనిపించిన లవ్వే, కానీ వినని ఒక కొత్త స్టైల్లో చెప్పారండి ఆయన. ఆ రోజు చెప్పారు, మర్నాడు నుంచే స్టార్ట్ చేసే సినిమా చాలా బాగా చేశారు. చెప్పిన దానికంటే ఇంకా గొప్పగానే ఉంది సినిమా, చాలా బాగా చేశారండి. సూపర్ అండి, థ్యాంక్ యూ. భాను గారు మీకు 100% మార్కులు వేసేసారండి. ప్రొడ్యూసర్ గారు 100% చెప్పిన దానికన్నా బాగా చేశారన్నారు. చాలా బాగా చేశారు. బడ్జెట్ లోనే తీసారా? కాదండి, చెప్పింది చాలా తక్కువ బడ్జెట్ అండి. ఆ తర్వాత సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఆయన లొకేషన్ కి అసలు ఎప్పుడు రాలేదు. ఓవరాల్ గా మేము చేసిన ఒక 50 రోజులు 50 days సినిమా చేస్తే వన్ టైం 10 మంది వచ్చారండి, సెకండ్ టైం డబ్బులు ఇవ్వడానికి వచ్చారు. లైట్స్ పడవా సార్ మీకు? మీరు ఎందుకు వెళ్ళట్లేదు లొకేషన్? నేను వెళ్ళానండి ఒకసారి, 5 days వెళ్తే అండి ఒక రోజుని ప్రొడ్యూసర్ వచ్చి నాకు కూడా ఆపేసి వస్తున్నారు. టైం వేస్ట్ చేయాలని ఆలోచించానండి. వీళ్ళ టైం నేను డిస్టర్బ్ చేయకూడదు, వీళ్ళు ఒక ఫ్లోలో వెళ్తున్నారు హ్యాపీగా, వీళ్ళకి మనం అడ్డు రాకూడదు, స్పీడ్ బ్రేక్ రాకూడదని నేను ఫోన్ లో మాట్లాడుతానే చాలా హ్యాపీగా చేశారు. ఇలాంటి వాళ్ళు అందరూ ప్రేక్షకులందరూ నంబర్ 7 చెప్పాలి. బడ్జెట్ పెరిగిందండి, పెరిగినప్పుడు ఆయన చెప్పాను నేను, సార్ ఈ క్వాలిటీ తీస్తే మాత్రం ఇలా అవుతుందండి అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరు చేయండి మనం అనుకున్నాను కానీ బట్ ఇలా కాదు. నేను మదర్ ఫాదర్ విజయ్ చంద్రశేఖర్ అని మీకు తెలిసే ఉంటారు, కాకినాడ బాలకృష్ణ గారు మదర్ గా చేశారు, సరిత గారి సిస్టర్ ఆవిడ మదర్ గా అడిగాం, మదర్ గా అడిగాం. అంటే హీరో హీరోయిన్ కొత్త కానీ వాళ్ళ సీనియర్స్ అండి, వాళ్ళ బడ్జెట్స్ అన్ని ఎక్కువగానే ఉంటాయి, రీజనబుల్ గా వాళ్ళు తగ్గించారు కథ కోసం. అయినా సరే నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. ఫోటోగ్రఫీ భాస్కర్ శ్యామల్, ఆయన చాలా సీనియర్ కెమెరామెన్. బాహుబలి 2కి ఆయన 2 పాటలకి ఆయన కెమెరామెన్. సో ఇలా టాప్ టెక్నీషియన్స్ తో వచ్చేసినప్పుడు బడ్జెట్ ఆటోమేటిక్ గా పెరిగింది. దానికి ఆయన ఎక్కడ వెనకడ వేయలేదండి, ఎప్పుడు నవ్వుతూనే ఇచ్చామండి ఆయన అమౌంట్. సార్ మీరు ఇట్లా నవ్వుతూ ఇచ్చి లోపలికి వెళ్ళి ఎప్పుడైనా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా? ఏమీ లేవండి, బాగా చేశారు కదా సినిమా, ఎందుకు బాధపడాలి మనం? అష్టాచమ్మ సినిమాలో నాని బయటకు వెళ్ళిపోయి తను బాగా పెదరాయుడు లాగా ఉండి లోపలికి వెళ్ళి తలుపేసేసుకొని హెడ్ ఫోన్స్ పెట్టేసుకొని పాటలు పెట్టుకుంటాడు కదా, అలాగా? పెట్టుకున్న దేవుడి పాటలు పెట్టుకుంటారు. వెరీ నైస్. ఆ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కోఆర్డినేషన్ చాలా బాగున్నట్టయితే డెఫినెట్లీ సినిమా చాలా బాగా వస్తుంది. సో కంగ్రాచులేషన్స్ మీకు. అండ్ అలాగే సాత్విక్, ఇదే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతున్నావు హీరోగా, ఎలా ఈ ఫీల్ ఎలా ఉంది అసలు? మొన్నే అనిపించింది, ప్రమోషన్స్ అన్ని చేస్తుంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా హాయిగా ఉండేది, పొద్దున్న షూటింగ్ కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ మెయిన్ లీడ్ గా చేస్తున్నాను కాబట్టి ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి, వస్తేనే అన్ని హ్యాండిల్ చేయడం ఎలా అనేది నేర్చుకుంటా అని చెప్పి. సో బాగుంది, ఎక్స్పీరియన్స్ బాగుంది, కానీ కొంచెం కొత్తగా ఉంది, దాన్ని మౌల్డ్ చేసుకుని బెటర్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. కరెక్ట్. పైగా నువ్వు అంతకు ముందు చేసినటువంటి చైల్డ్ యాక్టర్ గా ఈవెన్ షూటింగ్ టైం కూడా నీకు తక్కువే ఉంటుంది. ఇప్పుడు షూటింగ్ టైం ఫుల్ గా, అంటే హీరో అనేసరికల్లా యు ఆర్ క్యారింగ్ ద స్టోరీ ఆఫ్ ద హోల్ ఫిల్మ్ కాబట్టి మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సేమ్ ఎమోషన్ క్యారీ చేయాలి. అవును, ఆడియన్స్ స్క్రీన్ మొత్తం మనమే కనిపిస్తా ఉంటాము. చైల్డ్ ఆర్టిస్ట్ కింద అయితే ఒక 5 minutes 10 minutes అలా కనిపిస్తాను, అది ఎలా చేసినా కూడా అదంతా వాళ్ళు చెప్పినట్టు చేయాలి. క్యూట్ గా ఉన్నావు అప్పుడు, ఇప్పుడు కూడా థ్యాంక్ యూ అక్క. సో అంత బర్డెన్ అనేది, అంటే బర్డెన్ అంటే ఆ క్యారెక్టర్ ని అలాగా సస్టైన్ చేయాలి మొత్తం మూవీ త్రూ అవుట్ గా, అంటే కొంచెం గట్స్ ఉండాలి, చాలా ప్రిపేర్డ్ అయి ఉండాలి అనుకున్నాను. కానీ స్క్రిప్ట్ విన్న తర్వాత ఈ స్క్రిప్ట్ ఫస్ట్ లీడ్ గా చేయాలనుకున్నప్పుడు ఇలాంటి స్క్రిప్ట్ అయితే నాకు వచ్చిన స్కిల్స్ కానీ, లైక్ నాకంటూ వచ్చిన యాక్టింగ్ కూడా డిఫరెంట్ జానర్స్ లో ఎలా చూపించగలచ్చు అనేది అనిపించింది. సో దానికోసం ఫస్ట్ ఇదే స్టోరీ చెయ్యాలి అని చెప్పి ఫిక్స్ అయ్యి, నాకు కొన్ని ఇన్సిడెంట్స్ లో అతను పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు
నాకు చాలా ఇష్టమైన సినిమాలు అండి. అంటే విశ్వనాథ్ గారి అన్ని చూసి, సాగర సంగమం అంటే మన స్వాతి ముత్యం అలాంటివన్నీ చూసి సినిమా ఇండస్ట్రీకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి రావాలని ఎక్కువ, అంటే తర్వాత కూడా సినిమా మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటాం. కానీ నాకు చిన్న కమల్ హాసన్ లా అనిపించాడు పెర్ఫార్మెన్స్, అంత గ్రేట్ పెర్ఫార్మర్. ఎందుకంటే ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్స్. మీరు చూసారు ట్రైలర్ కానీ టీజర్ కానీ. అలాగే అమ్మాయి కూడా న్యూ అయినా సూపర్ పెర్ఫార్మెన్స్ అండి. అమ్మాయి ఎక్కడ ట్రైన్డ్ కాదు కానీ చాలా బ్యూటిఫుల్ గా చేసింది. అమ్మాయి కూడా చాలా క్లైమాక్స్ లో అమ్మాయి పెర్ఫార్మెన్స్ కి మనకి చాలా ఎమోషనల్ గురవుతాం. అది ప్రీతి చెప్పు ప్రీతి, మీ ఇద్దరికి ఫుల్ 100% సర్టిఫికేట్ ఇచ్చేసారు గారు. 100%. అదే మరి 100% ఇస్తేనే కొంచెం టెన్షన్ గా ఉంది. ఏదైనా కొంచెం అలా కాదమ్మా ఇలా అంటే చేసుకోవచ్చు. అది ఇంత పొగిడేసిన తర్వాత నిలబెట్టుకోవాలి. సో ప్రీతి, మీరు ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు. ఓకే, ఎలా వచ్చింది ఇంట్రెస్ట్ మూవీస్ లోకి? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, మాలాంటి వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్ని చూసి నువ్వు అలా మైండ్ లో ఫిక్స్ అయిపోయావు, ఫాలో చేసాం అన్నమాట. ఓకే, సో దీనికి ఆడిషన్స్ జరిగాయా? అంటే తెలిసిన కాస్టింగ్ డైరెక్టర్ ద్వారా సార్ ని మీట్ అయ్యాను. ఆడిషన్ కు తీసుకోలేదు సార్. యాక్చువల్లీ అయితే చూసిన వెంటనే క్యారెక్టర్ కరెక్ట్ గా సెట్ అవుతాను. అవునా సార్? అవును, ఒకే ఒక ఫోటో తీసాను, అమ్మాయి కళ్ళు టైట్ క్లోజ్ తీసాను, వెంటనే అమ్మాయి హీరోయిన్ అని చెప్పాను నేను. నీ కళ్ళు చెబుతున్నా అలా ఫస్ట్ సెట్ అయిపోయింది అనమాట. సూపర్ సూపర్. సో ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఈయనకైతే చాలా సినిమాల ఎక్స్పీరియన్స్, 98 సినిమాలను చేసింది. వామ్మో, 96. ఇంకా అక్కడి నుంచి 100 లోకి వెళ్ళిపోతున్నావు నువ్వు. అబ్బా, ఎవరైనా సరే హీరో అయిన తర్వాత అక్కడి నుంచి 100 సినిమాలని, మనవాడు ఆల్రెడీ 98 సినిమాల ఎక్స్పీరియన్స్ తో 100 లోకి ఎంటర్ అవుతున్నాడు. సో నీకెలా ఉండింది ప్రీతి? ఫస్ట్ డే చాలా నర్వస్ గా ఉండింది. అంటే నేను చాలా ఇంట్రోవర్టెడ్ అండ్ అంతమంది జనాల్లో చేయాలంటే భయం వేసింది. కానీ రాను కొంచెం బెటర్ అయింది. ఓకే, సో సాత్విక్ తో